అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు మీలో సగం. ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ. ఇదేదో కొత్తగా ఉంది నాకే, భర్తకు ప్రేమలేఖ రాయటం. కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికెవరికైనా రాయొచ్చని నా నమ్మకం. అందుకే ఇలా చెప్పటం కంటే రాయటమే ఎంతో ఆనందాన్నిస్తుంది నాకు. ఇందులో రాసే ప్రతి మాట నా మనసు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చినవే. మీ ముందు ఎదురుపడి చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలే తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి. నా జీవితంలో మొదటిసారిగా వ్రాస్తున్న ప్రేమలేఖ ఇదే. తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు ప్రేమంటే తెలీదు నాకు. నిజం చెప్పాలంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వరకు తెలీదనే చెప్పాలి. కానీ మన ఈ 5 సంవత్సరాల దాంపత్య జీవితంలో తెలిసిన మరో కొత్త విషయం ఏమిటంటే, నిజమైన ప్రేమంటే బయటకు కనపడేది మాత్రమే కాదు, మనసుతో ముడిపడినది కూడా అని. కష్టపడి పని చెయ్యాలనే మీ తత్వం, ఇతరులకు సహాయం చేసే మీ మంచి గుణం, ఒక అర్ధాంగంటే బానిసలా కాకుండా ఒక సగటు మనిషిలా భావించి నాకన్నింటిలో స్వేచ్ఛను కలిగించే మీ మంచితనం, ఇవే మొదటగా మీలో నన్నెంతగానో ఆకట్టుకున్నవి. మీరు ఒక్కరోజు ఇంట్లో లేకుంటే తెలుస్తుంది మీ మీద నాకున్న ప్రేమ ఎంతో. నా లోకమంతా చీకటిగా అనిపిస్తుంది ఆ రోజంతా. కానీ ఎన్ని రోజులైనా మీ ప్రేమ మాత్రం ఎప్పుడూ బయటపడేది కాదు. పెళ్ళైన కొత్తలో మీరు ఆఫీస్కి వెళ్ళింది మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వరకు రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూసేదాన్ని. కానీ చెయ్యలేదు. దానికి మీ సమాధానం పెళ్ళైన కొత్తలో ఒకలాగా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరోలాగా ఉండటం నాకు రాదు. నేనలా నటించలేను, నేను నాలానే ఉంటానని. ఆ మాట విన్న మరుక్షణం బాధపడ్డ మాట వాస్తవమే అయినా తర్వాత కాలంలో నేను బాధపడకూడదన్న ఉద్దేశంతోనే అలా అన్నారని అర్థమయ్యింది. ఇలా ఒకటి కాదు, చాలా విషయాలలో అలా ఎంతో ముందు చూపుతో ఆలోచించే మీ మనసు నాకు నచ్చింది. మీ ప్రేమ బయటికి కనపడకపోయినా నేను ఇష్టపడింది నాకు దక్కినప్పుడు మీకు కలిగే ఆనందంలో ఆ ప్రేమ నాకు కనబడింది. నేను సరదాగా అడిగినవి కూడా మనసులో పెట్టుకొని ఎప్పటికైనా నాకు అందజేయటానికి మీరు పడే తాపత్రయం నేను గమనించాను. కానీ ఈ మధ్య ఎందుకో తెలీదు, మనం తరచూ గొడవ పడుతూనే ఉన్నాం. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దవిగా చేసి చూస్తున్నాం. ఇందులో నా తప్పు కూడా ఉంది అని గ్రహించేసరికి మీరు కోప్పడి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నా మీద నాకే ఎంతో కోపం వచ్చేది. ఎవరో ఒకరు సర్దుకుంటే బాగుండు, అది నేనే అయితే ఏమవుతుంది? పాపం అనవసరంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకున్నాను. అదే ఆలోచిస్తూ బైక్ నడుపుతారేమో, ఎక్కడ మీకేమవుతుందో అని రోజంతా నా మనసులో ఉండేది కాదు. మరలా సాయంత్రం మీరింటికి వచ్చే వరకు మీ మీదనే నా ధ్యాసంతా. కానీ ఆ గొడవ తర్వాత మన మధ్య పుట్టే ప్రేమ మధురం. ఆ తర్వాతే నిర్ణయించుకున్నాను ఇంకెప్పుడు మీ మనసుని నొప్పించే విధంగా మాట్లాడకూడదని. తర్వాత మనం గొడవలు పడ్డ రోజులు గుర్తులేవు. అంతలా మన ప్రేమ మనల్ని దగ్గర చేసింది. కానీ అలకలు ఆడవారికి కవచకుండలాలంటారు కదా, అవి ఎక్కడికి పోతాయి మమ్మల్ని వదిలి? అలా నేను అలక పాన్పు ఎక్కిన ప్రతిసారి మీరు నన్ను బ్రతిమలాడే సమయంలో మీ మొహంలోని అమాయకత్వం నాకెంతో ఇష్టం. ఈ విషయం మీకు చెప్తే ఎక్కడ బ్రతిమలాడటం మానేస్తారో అని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పలేదనే అనుకోండి, లేకుంటే మరలా బ్రతిమలాడటం మానేస్తారు. మన ప్రేమకి గుర్తుగా పుట్టిన మన బాబు రూపంలో మన బంధం ఇంకాస్త బలపడింది. వాడిని కనే క్రమంలో నేను పడే బాధను చూసి మీరు రాత్రంతా నిద్రపోకుండా నాకు తోడుగా నా పక్కనే ఉన్నారు. ఆ క్షణంలో మీ ముఖంలో నా పట్ల ఉన్న ప్రేమ, నా కోసం మీరు పడే బాధ నేను గమనించాను. తర్వాత రోజు ఉదయం ఉదయించే సూర్యుడిలాగా ఎంతో ప్రకాశంతో
తేజోవంతంగా వెలిగిపోతున్న మన బాబుని మొదటిసారి మీ చేతిలోకి తీసుకున్న ఆ క్షణం మీ కళ్ళలోని ఆనందం నాకింకా కళ్ళ ముందే ఉంది. వాడి రాకతో మన జీవితాలలో ఎంతో మార్పు వచ్చింది. మన ఇద్దరి జీవితాలలోకి వెలుగును తెచ్చి మనకి కొత్త ఆనందాలని తీసుకొచ్చాడు. వాడి రాక మనకు కొత్త బాధ్యతలని తెచ్చింది. భార్యాభర్తల నుండి అమ్మా నాన్నల పదవిని పొందాము. ఆ తర్వాత మన బాబుని పెంచే ఆ క్రమంలో మీలోని మరో మనిషిని చూశాను. కొడుకును చూసి మురిసిపోయే తండ్రిగా, వాడిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే మీ ఆశయం నాకెంతో నచ్చాయి. ఇన్ని సంవత్సరాలుగా నాకు బయటికి కనపడని ప్రేమ ఇప్పుడు వీడి రాకతో మీలో చూడగలిగాను. అదే క్రమంలో వాడికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే మీ జాగ్రత్త నచ్చింది. ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ గురించి. ఇలా తెలుసుకున్న ప్రతిసారి మీ మీద నా ప్రేమ పెరుగుతూ వచ్చింది. మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ పాదదాసిగా ఇదే నా కోరిక. కాదు, పాదదాసిగా అంటే మీకు నచ్చదు కదూ. పాదదాసి అన్న ప్రతిసారి మీరనే ఒక మాట, పాదదాసి కాదు, నాలో సగమని. అది విన్న ప్రతిసారి మీరు భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువ అర్థమయ్యేది. అందుకే మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని, కుదిరితే మళ్ళీ జన్మలో కూడా ఉండాలని మీలో సగమైన నా కోరిక. ఈ ఉత్తరం చదివిన తర్వాత మాత్రం దయచేసి నేను అలిగినప్పుడు నన్ను బ్రతిమిలాడటం మాత్రం మానొద్దు అని నా మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.